ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందించాయి. విస్తృత ప్రాంతీయ ఘర్షణగా మారే అవకాశం ఉండటంతో ఐరోపా అప్రమత్తమైంది. విచక్షణారహితంగా దాడులు చేయొద్దని ఐరోపా నేతలు ఇరాన్ను హెచ్చరించాయి. చర్చలు ప్రారంభించాలని అమెరికా, ఇరాన్లను కోరారు. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే వంటి దేశాలు అంతర్గత అత్యవసర భద్రతా సమావేశాలు నిర్వహించాయి. మిడిల్ ఈస్ట్లో తమ పౌరులను రక్షించడానికి చర్యలు చేపట్టాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, ఖమేనీ పాలనను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ట్రంప్ ఏకపక్ష నిర్ణయాన్ని నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాడుల గురించి ఐరోపా మిత్రదేశాలకు సైతం అమెరికా సమాచారం ఇవ్వలేదని సమాచారం. అత్యవసర ఐదస భద్రతా మండలి సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పిలుపునిచ్చారు. యుఏఈ, ఖతార్, జోర్డాన్లకు సైనిక సాయం అందిస్తామన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష చర్యను తిరస్కరిస్తున్నామని, ఇది అనిశ్చితికి దారితీస్తుందని స్పెయిన్ తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, పౌరులను రక్షించాలని ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు బాధ్యతారహితమైనవి, అవి అణు విస్తరణకు తీవ్రతరం చేస్తాయని నోబెల్ శాంతి బహుమతి ప్రతినిధి తెలిపారు. మలేషియా, పాకిస్తాన్లు కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమ, ఐరాస సభ్య దేశంపై ఏ కవ్వింపు చర్యలు లేకుండానే చేసిన దురాక్రమణ చర్యగా రష్యా అభివర్ణించింది. అమెరికా వెంటనే దాడులను నిలిపేసి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. పాలనను అంతమొందించేందుకు అణుబూచిని చూపిస్తున్నారని రష్యా ఆరోపించింది.